తక్కువ ఉంది. 6.5 ఉంది. జనరల్గా 12 పైన ఉంటుంది, 12-14 పైన ఉంటుంది, కానీ 6.5 ఉంది ఇప్పుడు. అంటే హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంది. సెప్సిస్ అయింది మొత్తం ఎలక్ట్రోలైట్స్ ఆల్టర్ అయిపోయింది. మొత్తం బ్లడ్ లోపల కూడా మొత్తం బైకార్బోనేట్స్ అయిపోయింది. పొటాషియం ఎక్కువ ఉంది. పొటాషియం ఎక్కువ ఏమంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. హార్ట్ ఫంక్షన్ ఎప్పుడు సడన్గా మనకి బీ కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. 80/60 అవుతుంది. ఎప్పుడు ఎట్లుంటుందో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కావాల్సిన మెడికేషన్ అయితే ఇస్తున్నాము. అలా ఏంటంటే ఎప్పుడైనా సడన్గా ఏమన్నా అవ్వచ్చు. దానికైతే ట్రీట్మెంట్ అయితే ఇస్తాము ఏమైనా సరే అని. ఓకేనా? ఇంకా కొన్ని టెస్ట్లు కూడా చేసేట్టు ఉన్నాయి. దానికోసం అదే అమౌంట్ పే చేయండి. ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాము, కానీ ఆయన రెస్పాండ్ కావాలి కదా. ఆయన రెస్పాండ్ అవుతుంది. బాగా వీక్ అయిపోతున్నాడు, డ్రౌజీ అవుతున్నాడు. ఆయనకు మెటబాలిక్ ఎక్స్ప్రెస్ అంటే బాగా లోపల క్లియర్ అయితే లేదు. బాగా సాచురేషన్ కూడా పడిపోతుంది. ఆక్సిజన్ పైన పెట్టాల్సి వస్తుంది. అయినా పెట్టినా సరే అని తీసేయగానే బాగా లో పడిపోతుంది. అది మొత్తం సెప్సిస్, మొత్తం కాంప్లికేషన్స్ అవన్నీ అదే చేస్తున్నాం. దానికి కావాల్సిన మెడికేషన్ ఇస్తున్నాం. సెప్సిస్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయడానికి పొటాషియం ఎక్కువ ఉంది కదా, పొటాషియం తక్కువ అవడానికి కూడా కొన్ని బైండర్స్ ఉంటాయి. పొటాషియం బైండర్ ఉంటుంది, అవి పెడుతున్నాము. కానీ ఎప్పుడు ఎలా అవుతుందో, ఆయన ఎప్పుడు ఎలా ఎట్లా రెస్పాండ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు సెప్సిస్ వల్లనే మొత్తం బీపీ కూడా లో అయిపోతుంది. 80/60 వస్తుంది. ఇప్పుడు ఆయనకు బోలర్స్ ఏమైనా ఇన్ఫ్యూజన్ ఇద్దామన్నా సరే ఆయన మొత్తము కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ ఉంది కదా. క్రియేటినైన్ కూడా ఎక్కువ ఉంది. కిడ్నీస్ ఎఫెక్ట్ కూడా ఉంది. దానివల్ల ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువ ఇవ్వలేము. ఐనోట్రోప్స్ అని వచ్చేసి కొన్ని ఉంటాయి, కొన్ని నారెడ్ అవన్నీ పెట్టుకొని కంట్రోల్ చేసుకోవాలి. అది మొత్తం ఎమర్జెన్సీ ఐసీయూ మెడికేషన్ అదంతా. అది ఎప్పుడు ఎలా స్ట్రోక్ వచ్చి ఎప్పుడు ఏమైనా మనం ఏం చేయలేము. దానికైతే కోపం చేసుకుంటే నార్మల్గా అయితే మెడికేషన్ అయితే పెడుతున్నాం. కానీ పెట్టినా సరే పర్సన్ రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కాకపోతే ఇంకా డిట్యూరేట్ అయ్యకుండా బాగానే ఎఫెక్ట్ అయ్యి స్ట్రోక్ వచ్చినా సరే అని ఇంక్యుబేట్ చేసి ఎప్పుడైనా వెంటిలేటర్ పైన వెళ్ళాల్సి వస్తుంది పేషెంట్. అది చెప్పలేము. ఒకసారి పర్సన్ వెంటిలేటర్ పైన వెళ్ళిందంటే కొద్దిగా కాంప్లికేట్ అయ్యింది. మోస్ట్లీ 80% to 80%. వెంటిలేటర్ పైన దానికి వెంటిలేటర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వెంటిలేటర్ పెట్టినందుకు బాగా ఇన్ఫెక్షన్, వెంటిలేటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మెటబాలిక్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానివల్ల మొత్తం అన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. మెడికేషన్ అయితే పెడుతున్నాము. చెప్పలేదు. అందుకే మీకు ఒక ఐరిస్ కన్సర్న్ కూడా రాపించాను. దానిపైన ఒకటి సైన్ చేసి ఓకేనా.